బోడుప్పల్ ఒకప్పుడు బోడుప్పల్ సిటీకి చాలా దూరం, అక్కడ ఎవరు ఉంటారు అని అనుకున్నారు చాలామంది. కానీ ఈ రోజున అదే బోడుప్పల్ ప్రాంతం చాలా మంచి సిటీగా మారింది. ఆ తర్వాత చెంగిచెర్ల, మేడిపల్లి ఈ ప్రాంతాల్లో 2014 టైంలో ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళని చూసి ఇది సిటీకి చాలా దూరం, ఇక్కడ ఎలా ఉంటున్నారు అని అనుకున్నారు. కానీ ఈ రోజున అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఈ రోజున చాలా మంచిగా లాభపడ్డారు. ఎవరైతే అక్కడ కొనుక్కోలేదో ఈ రోజున ఇప్పటికీ బాధపడుతున్నారు. ఆ తర్వాత నారపల్లి అంటే సిటీకి చాలా దూరం, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఎవరుంటారు, అంత దూరంకి మనం వెళ్ళి అక్కడ ఉంటామా అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజున అక్కడ నారపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈరోజు చాలా మంచి రిటర్న్స్, దాదాపుగా 10 టైమ్స్ రిటర్న్స్ చూస్తున్నారు. అక్కడ 15,000 20,000కి గజం వచ్చేది, 40 లక్షలు 50 లక్షలు పెడితే ఒక మంచి డూప్లెక్స్ విల్లా వచ్చేది. ఈ రోజున అక్కడ ₹1,00,000 గజం పలుకుతున్న పరిస్థితి ఉంది. హైవే నుంచి 3 to 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినా సరే 30,000 నుండి 40,000 గజం కూడా ఉంది. సో ఆ రోజున అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ రోజున చాలా మంచి రిటర్న్ చూస్తున్నారు. ఇదంతా కూడా లాస్ట్ 10 yearsలో జరిగిన డెవలప్మెంట్ అనమాట. సో ఈ రోజున అలాంటి నారపల్లి ప్రాంతం ఒక 5 years తర్వాత ఈ రోజున నారపల్లి ఎలా అయితే ఒక పెద్ద సిటీగా మారిందో అలాంటి ప్రాంతం ఇప్పుడు నారపల్లి తర్వాత గట్కేసర్, ఏదిలాబాద్. ఎందుకు ఏదిలాబాద్ అంటే ఏదిలాబాద్లో మాదారం ఐటీ పార్క్ రాబోతుంది. ఏదిలాబాద్లో 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఏదిలాబాద్ అనేది ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 3 kilometer రేడియస్లోనే ఉంటుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే జస్ట్ 6 kilometer దూరంలోనే ఈ ప్రాంతం ఉంటుంది. సో ఈ రోజున ఈ ఏదిలాబాద్ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, నెక్స్ట్ 5 yearsలో ఒక పెద్ద సిటీగా మారబోతుంది. సో ఇలాంటి ఏదిలాబాద్ ప్రాంతంలో మేము ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. జస్ట్ 19,000 రూపీస్ per square యార్డ్కి మాత్రమే మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్ల ప్రాజెక్ట్లో మీకైతే ప్లాట్ని ఇస్తున్నాము. సో డీటెయిల్స్ కోసం కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి.